రేవంత్ సర్కార్కి సుప్రీంకోర్టులో షాకింగ్ పరిణామమే అని చెప్పాలి. బీఆర్ఎస్కు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 39 మంది కాబట్టి దాని ప్రతిపక్ష హోదా ఇవ్వక తప్పలేదు. అట్ ద సేమ్ టైం దాని గతంలో కాంగ్రెస్ పార్టీకి 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు దాన్ని చీల్చడంలో సక్సెస్ అయ్యారు కేసీఆర్. అది తప్పే, అనైతికమే. అయితే ఆ చీల్చడానికి కూడా దాదాపు 2-3 ఏళ్ళు పట్టింది. ఒక ఏడాది ముందనుకుంటా చివరికి వాళ్ళకి ప్రతిపక్ష స్థానం లేకుండా ఎంఐఎంకి ప్రతిపక్ష స్థానం ఇవ్వటం. వాస్తవంగా అప్పటికి కూడా లెక్క ప్రకారం అయితే కనుక అక్కడ ఉన్నటువంటి లెక్క ప్రకారం 12 స్థానాలు ఉన్న వాళ్ళకి ప్రతిపక్షం ఇవ్వాలి. కానీ 7 స్థానాలు ఉన్న ఎంఐఎంకి ప్రతిపక్షం ఇచ్చారు. 6 స్థానాలకి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసుకొచ్చారు. దానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి దాదాపుగా 20-30 మంది 20-25 మంది ఎమ్మెల్యేలను చేల్చాలి. ఓ 10 మంది ఎమ్మెల్యేలని యువతలకు తీసుకురాగలిగారు. కానీ ఈలోపు కేసీఆర్ ఎలక్ట్ అవ్వడం, కేటీఆర్ సీరియస్గా స్పందించడం, ప్లస్ కాంగ్రెస్ పార్టీలో అట్టా వచ్చిన వాళ్ళకి పెద్దగా అవకాశాలు లేకపోవడం, ప్రయోజనం లేకపోవడం, దాంతో వాళ్ళందరూ కూడా ప్రజెంట్ అటు ఇటు కానీ అయోమయ స్థితిలో ఉన్నారు. ఈ దశలో తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితి సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్, ముందు హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు సింగిల్ బెంచ్ 1 మంత్ లోపు మొత్తం సంగతి తేల్చమంది. అనర్హత వేటుకు సంబంధించి వీళ్ళు ఏదైతే అడిగారో స్పీకర్ అనర్హత వేటు వెయ్యినటువంటి నేపథ్యంలో దాన్ని యాక్షన్ తీసుకోమని. బట్ డివిజన్ బెంచ్ వచ్చేటప్పటికి కోర్టు వ్యవహారంలో ఏది స్పీకర్కి మేము గడువు విధించలేమని చెప్పింది. కానీ సుప్రీంకోర్టుకు వెళ్తే ఇవాళ గవాయ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం దాని మీద విచారణ జరిపింది. ఈ సందర్భంగా క్రిందసారి ఎమ్మెల్యేలు, స్పీకర్ కార్యదర్శి, ప్రభుత్వం వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి ప్రతివాదులుగా చేర్చిన నేపథ్యంలో వీళ్ళందరూ మాకు ఇంకా కొంత గడువు కావాలి అన్నారు. దాంతో సుప్రీంకోర్టు సీరియస్ అయింది. గవాయ్ సీరియస్ వ్యాఖ్యలే చేశారు. అంటే ఎంతకాలం గడువు కోరుతారు మీరు? ఎన్నికలు అయ్యేటంత వరకు కూడా, అంటే ఈ టర్మ్ పూర్తయ్యేంత వరకు కూడా ఇట్లాగా సాగతీస్తానే ఉంటారా? ఇదెక్కడి ధోరణి అని నిలదీశారు. అట్లాగే స్పీకర్ కార్యాలయం గడువు అడగటం ఏంటి, ఇంకెంతకాలం చేస్తారు, కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు అన్నటువంటి పాయింట్ని ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించుకొచ్చింది. మధ్యలో మహిపాల్ రెడ్డి లాంటి వాళ్ళు అయితే తెలివిగా అబ్బెబ్బే నేను అసలు బీఆర్ఎస్లోనే ఉన్నాను, పొరపాటు పడ్డారు, అపోహపడ్డారు, నేను కాంగ్రెస్లో చేరలేదు లాంటి మాటలు మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. ఓవరాల్గా తెలంగాణలో ఒక విచిత్రమైనటువంటి వాతావరణం అయితే ఏర్పడింది. సుప్రీంకోర్టు ప్రస్తుతానికైతే ఆగ్రహం వ్యక్తం చేసింది. గడువు ఇక ఫైనల్గా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. అంటే గడువు ఇవ్వడం అంటే ఇన్ని రోజుల్లోపుగా అర్హులో అనర్హులో తేల్చేయండి అన్నటువంటిది. అక్కడ మళ్ళీ స్పీకర్కి విచక్షణాధికారం ఉంటుంది. కానీ అలాంటి వాటిట్లో ఇప్పుడు ఇట్లాగే వీళ్ళ చేత రాయించుకుని అబ్బాయి మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం అంటే కనుక అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు రేపొద్దున ఏదో ఒక అంశంలో విప్పిస్తారు. అట్లాగే మరి కొంతకాలం పాటు ఆ విప్పుని ధిక్కరించడం, ఆ వ్యవహారాలకు కొంత సమయం పడుతుంది. బట్ ఈ లోపుగా అయితే తప్పించుకోవడానికి వీలుంటుంది. ప్రజలందరి ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి లేదని చెప్పి బీఆర్ఎస్లోనే ఉండేటటువంటి ఒక అనైతిక రాజకీయం చేసేటటువంటి విధంగా కథ నడిపే ప్రయత్నం ఇప్పుడు రేవంత్ చేయాలి. లేదు అంటే కనుక వీళ్ళని అనర్హత వేటు వేయాలి. కడియం శ్రేయర్ లాంటి వాళ్ళు అయితే నేను దేనికైనా సిద్ధంగా ఉన్నానంటున్నారు. అదే నిజమైతే కనుక వాళ్ళందరికీ అనర్హత వేటు వేసి ఎలక్షన్స్ జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఏం జరుగుతుందో చూడాలి.